వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషికా స్టైల్స్. ఇది మా మమ్మీ ఛానల్, కానీ వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను. మార్నింగ్ మేము పూరి ప్రిపేర్ చేసుకున్నాము. లంచ్లోకి మా మమ్మీ మటన్ కర్రీ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ మటన్ కర్రీ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. అండ్ నేనేమో గుడ్ బాయ్ లాగా హోంవర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా మమ్మీ ప్లేట్లో వేడి వేడి మటన్ కర్రీ రైస్ వేసి ఇచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడే టేస్ట్ చూశాను. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నానంటే ఇది నా ఫేవరెట్ కర్రీ. నేను లంచ్ తింటున్నప్పుడు నేను మా మమ్మీ సుధామూర్తి స్టోరీస్ చూస్తున్నాము. మీరు ఎప్పుడన్నా చూసారా సుధామూర్తి స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు మాకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండింది. సో నేను మా మమ్మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ చెక్ చేస్తున్నాము. సో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నాకు అన్ని సబ్జెక్ట్లో 20 out of 20 వచ్చాయి. కానీ సోషల్ సబ్జెక్ట్లో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ½ మార్క్ తగ్గిపోయింది. నేను చేసిన మిస్టేక్ ఏంటో మీరు చెప్పగలరా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ నాకే వచ్చింది. నేను మా మమ్మీ డాడీ చాలా హ్యాపీ. సో ఆ రోజు ఈవినింగ్ మేము టెర్రస్ పైనకి వెళ్ళాము. సో ఇక్కడ చెట్లు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నాకు చెట్లకు వాటర్ పోయారంటే ఇంకా ఇష్టం. నేనేమో ప్లాంట్స్కి వాటర్ పోస్తుంటే మా మమ్మీ ఏమో ఫ్లవర్స్కి వీడియోస్ తీస్తున్నారు. మా టెర్రస్ పైన చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. మై ఫేవరెట్ ఫ్లవర్స్ ఆర్ రోజ్ అండ్ జాస్మిన్. ఇలా నేను ప్లాంట్స్కి వాటరింగ్ చేయడం మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను మా మమ్మీ దగ్గర నుంచి మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాను. మీరు మీ గుడ్ హ్యాబిట్స్ ఏంటో కామెంట్లో చెప్తారా? నాకు సైక్లింగ్ అండ్ షటిల్ కాక్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ నేను ప్లాంట్స్కి వాటరింగ్ చేసుకుంటుంటే మా మమ్మీ ఏమో ఫ్లవర్స్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకుంటున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అన్ని ఫ్లవర్స్. సో నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. మీరు ఈ ఫ్లవర్ నేమ్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. హలో, ఐఎమ్ బ్యాక్. సో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా. సో నేను మా మమ్మీని స్పెషల్ డిష్ చేసి ఇవ్వమని అడిగాను. సో మా మమ్మీ ఇక్కడ మ్యాగీ కావాలా అని అడిగారు. నో, నాకు ఇంకేమైనా స్పెషల్ డిష్ కావాలి అని అడిగాను. సో మా మమ్మీ ఇక్కడ నా కోసం ఎగ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నారు. ఎగ్ పాస్తా అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు వీడియో షూట్ చేయడం కూడా చాలా ఇష్టం. సో ఇక్కడ మా మమ్మీ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. వీడియో అంతా నేను షూట్ చేస్తున్నాను. నాకు ఒక విషయం చెప్పండి, మీకు మ్యాగీ ఇష్టమా పాస్తా ఇష్టమా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే
మా మమ్మీ నాకు సమ్మర్లో కుకింగ్ నేర్పిస్తా అన్నారు. అప్పుడు నేను మ్యాగీ చేసుకుని తినచ్చు. కానీ కుకింగ్ అంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే నాకు హాట్ ఆయిల్ అండ్ ఫైర్ అంటే చాలా భయం. కానీ భయపడుతుంటే మనం లైఫ్లో ఏం నేర్చుకోగలం? సో బ్రేవ్గా అన్నీ నేర్చుకోవాలి. అయితే ఆల్రెడీ ఇక్కడ నేను కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ మా మమ్మీ మిగతా ప్రాసెస్ ఫినిష్ చేశారు. సో ఇక్కడ మా మమ్మీ ఒక ప్లేట్లో వేడి వేడి ఎగ్ పాస్తా వేసి ఇచ్చారు. ఎగ్ పాస్తా టేస్ట్ కూడా అదిరిపోయింది. సో మా మమ్మీ ఎగ్ పాస్తా తెచ్చేలోపు నేను నా స్టోరీ బుక్స్తో రెడీగా కూర్చున్నాను. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడమే కాదు, నేను ఫిబ్రవరి మంత్లో క్లాస్ లీడర్ కూడా అయ్యాను. సో ఇక్కడ నేను నా పాస్తా హ్యాపీగా తింటున్నాను. నేను నా స్టోరీ బుక్లో మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకునే లోపు ఇక్కడ మా మమ్మీ ఎగ్ పాస్తా టేస్ట్ చూస్తున్నారు. మా మమ్మీకి కూడా టేస్ట్ బాగా నచ్చింది. నాకు నా మమ్మీతోని టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. కానీ నేను మా డాడీ కుచ్చి అంటే నేను మా డాడీ పెట్. సో ఇక్కడ మా మమ్మీ స్టోరీ రీడింగ్ స్టార్ట్ చేశారు. నేనేమో పాస్తా ఎంజాయ్ చేస్తున్నాను, మా మమ్మీ ఏమో స్టోరీ రీడింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఈ పెద్ద వ్లాగ్ నచ్చిందా, లేదంటే నేను బోర్ కొట్టించేసానా? మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ for watching our vlog. Please subscribe. Bye.